నిన్న హేజుడే నాన్ వెజ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. చెయ్యంగానే నాన్ వెజ్ ఇంకో వీడియో పెట్టాడు, ఒకసారి చూడండి. హేజుడ్ బ్రో గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది. అంతవరకు తమ్ముడు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది. అకృత్యాలంటే ఏమేం చేశారు అన్న తమ్ముడు కలిసి? అంటే మనకు తెలియకుండా మాట్లాడుకోకూడదు. ఇంత పెద్ద క్రియేటర్స్ ఎలా అవుతారు అనేది, ఎందుకంటే ఎప్పటి నుంచి వేలకన్నా ముందు నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మాలాంటి వాళ్ళు వ్యూస్ రాకుండా ఒరిజినల్ కంటెంట్ ఇస్తే అసలు వ్యూస్ రావండి. బట్ వీళ్ళు ఉన్నట్టుండి ఎలా హైలైట్ అవుతారు అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కొంత నెగిటివ్ వల్ల కూడా పాజిటివ్ ఉంటుంది. ప్యాకెట్లకి గివ్ వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, బెదిరిస్తున్నాడు అంటే హేజుడే లుసుకులు నాన్ వెజ్ దగ్గర ఉన్నాయన్నమాట. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి. అందరు ఎరిపప్పులే అండి, అందరు ఎరిపప్పులే. మంచి మంచి క్రియేటర్స్ అసలు ఫాలో అయ్యే జనాలు. ఇప్పుడు అర్థమైంది నాకు. మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. అసలుకి హేజుడే ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే, అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం. అందుకనే పెద్ద అన్నయ్య అమ్మటి డిలీట్ చేశాడు బెదిరియంగానే, నాన్ వెజ్నే బెదిరియంగానే అమ్మటి డిలీట్ చేశాడు. మరి ఈతని వెనకాల ఏమేమి లొసుకులు ఉన్నాయి, మరి ఎందుకు డిలీట్ చేశాడు? భయపడ్డట్టు కదా. భయపడ్డావా లేదా? నేను గత కొన్ని రోజుల నుంచి ఒక చిన్న క్రియేటర్ అయినా సరే నా ధర్మం జోలికి వస్తే నేను వదిలిపెట్టనండి. అలానే నేను చేశాను. నా ధర్మం ఇప్పుడు అతను మాట్లాడాడు కదా, ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, నా ధర్మం జోలికి వస్తే, నా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే, నా శివుడి జోలికి వస్తే అని. నేను అలాంటి ఏం చెప్పను. బట్ ఫ్యాక్ట్, నేను వాడిని నిలదీశాను. ఫ్యాక్ట్, వాడిని నేను ఎదిరించాను. ఫ్యాక్ట్, వాడికి నేను ఎదురుగా నిలబడ్డాను. నేను చిన్న క్రియేటర్, నేను నన్ను ఎవడు ఫాలో చేయట్లా, తక్కువ మందే చూస్తారు. అయినా సరే వాడికి ఎదురుగా తిరిగి నేను నిలబడ్డాను. నువ్వు ఇంత పెద్ద క్రియేటర్ అయ్యి ఉండి నువ్వు ఎందుకు ఎదురు తిరిగి నిలబడట్లేదు? నేను నీ ధర్మమే కదా, నీ ధర్మం ఎందుకు డిలీట్ చేసే వీడియోలో నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. నువ్వు ఎప్పుడు మాట్లాడేదంటే మాట్లాడావు. నీ ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టినాను, అంతే కదా. వాడు అన్నది నిజమే కదా, అందరికి కనబడుతుంది కదా. నువ్వెందుకు డిలీట్ చేసావు? నువ్వే చెప్పాలి ఆన్సర్ తర్వాత వీడియోలో. సో ఇతనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో పైన ముఖ్యంగా ఖచ్చితంగా హేజుడిని ప్రేమించే వాళ్ళు, నా అన్వేషణ ఇంకా ప్రేమిస్తున్న వాళ్ళు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.